सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. 1-2 రోజుల్లో హరిహర వీరమల్లు అని ఒక సినిమా రాబోతోందండి. ఈ సినిమా గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాము అని చెప్పడానికంటే ముందు నేను మీకు నిన్నో మొన్నో ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని మాటలు మాట్లాడారు. అందులో కూడా ముఖ్యమైనటువంటి 2 వాక్యాలు మనం ముందు విందాం. ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. మనందరం చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలే, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయలే. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు ఎవరు. అక్బర్ ఈజ్ గ్రేట్, షాజహాన్ ఈజ్ గ్రేట్, ఔరంగజేబ్ ఈజ్ గ్రేట్ అంటే వాట్ దే హ్యాడ్ డన్. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals' greatness, but what Aurangzeb has done to our country, సొంత తమ్ముడిని చంపేసి దారా సిక్కుని చంపి షాజహాన్ని జైల్లో పెట్టి నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. Can you imagine? For being a Hindu, you have to pay tax as a Hindu, just to accept, to practice. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో శౌర్యాన్ని నింపాడు. మనకి తమిళనాడు దురాక్రమణ గురైతే ఆల్ ది వే ఫ్రమ్ మహారాష్ట్ర హీ కేమ్ బ్యాక్ అండ్ సపోర్టెడ్, స్టూడ్ బై పీపుల్. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్, ఒక కల్పిత పాత్ర. అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు. ఇదండి ఈ సినిమాకు సంబంధించినటువంటి కథ ఏమిటి అని మనకు ఒక అవగాహన వచ్చింది. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం చాలా సినిమాల్ని తిడుతూ ఉంటాం, సినిమా వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి కూడా మనం అంటూ ఉంటాం. కానీ మంచి సినిమాలు, మంచి సందేశాలతో ఎవరైనా కథానాయకులు వచ్చినప్పుడు మనం తప్పక ప్రశంసిస్తూ ఉంటాం. నేను తాజాగా శంకర విజయం అనే ఉపన్యాసం చేసినప్పుడు శ్రీకాకుళంలో చెప్పిన అనేక అంశాలండి. ఏమిటా అంశాలు అనంటే కనుక ఇప్పుడు శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చూసారా, ఎంతసేపు కూడా మనం చిన్నప్పటి నుండి షాజహాన్ అని ఒక కథ ఉంటుంది, ఒక పాఠం ఉంటుంది మన పాఠ్యాంశాల్లో. ఔరంగజేబు ఒక పాఠ్యాంశం ఉంటుంది మళ్ళీ. అదేవిధంగా అక్బర్ ద గ్రేట్ అని ఉంటుంది. సినిమాల్లో కూడా వీళ్ళందరినీ గొప్పవాళ్ళుగానే చూపిస్తూ ఉండేవారు తప్ప వాళ్ళు చేసినటువంటి వెధవ పనులు ఎవరూ చెప్పలేదండి ఇప్పటిదాకాను. అదేవిధంగా పైగా అక్బరు ఎంతో గొప్పవాడన్నట్లుగాను, అక్బర్ ఏదో పరమ సెక్యులరిస్టు, అన్ని మతాలను గొప్పగా ఆదరించాడు అన్నట్లుగాను సినిమాలు వచ్చే జోధా అక్బరు మొదలైనటువంటివి. పాఠ్యాంశాలు కూడా అలాగే ఉన్నాయి. ఒక మంచివాళ్లను మంచివాళ్ళు అని మనం చెబుతూ ఆ మంచితనాన్ని మరింత ఎక్కువగా చూపిస్తే తప్పేం లేదు. ఒక చెడ్డవాడు అని చెబుతూ వాడి యొక్క చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో సినిమా ఫిక్షన్ కోసం మరింత చెడ్డగా చూపిస్తే తప్పేం లేదు. కానీ చెడ్డవాళ్లను మంచి వాళ్ళగా ఎందుకు చూపించాలి? దుర్మార్గులు చేసినటువంటి దుర్మార్గాలను ఎందుకు చూపించటం లేదు? ఎందుకు పాఠ్యాంశాల్లో చెప్పలేదు? మన భారత జాతికి ఎందుకు ఈ స్థాయిలో ద్రోహం చేశాయి పూర్వ ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా పూర్వతరాల వారు కావచ్చు? యథార్థం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఏమైందండి? అక్బర్ ఎందుకు గ్రేట్ అవుతాడండి? రాణి దుర్గావతిని ఏ విధంగా తన వశం చేసుకోవాలి అని చెప్పి అక్బరు ప్రయత్నించి చేసినటువంటి వెధవ పనులెన్ని, షాజహాన్ చేసినటువంటి వెధవ పనులన్నీ, ఔరంగజేబు చేసినటువంటి వెధవ పనులన్నీ, వీళ్ళన్నీ తక్కువ చేశారా అండి వీళ్ళు చేసినటువంటి వెధవ పనులు? ఔరంగజేబు కాలంలో జిజియా పన్ను మళ్ళీ ఆయన పునఃప్రవేశపెట్టాడండి. ఆయన అనక్కర్లేదు, వాడు ఉగ్రవాది. నేటి రోజుల్లో మనం చెప్పాలంటే ఔరంగజేబు ఒక ఉగ్రవాది, సందేహం లేదు. ఔరంగజేబు జిజియా పన్నును మళ్ళీ ప్రవేశపెట్టాడు. ఏమిటా పన్ను అనంటే, ముస్లింలు కాని వాళ్ళు అంటే నాన్ ముస్లిమ్స్, ముస్లింలు కాని వాళ్ళుగా జీవించాలంటే, అంటే హిందువులుగా జీవించాలన్నా, బౌద్ధులుగా జీవించాలన్నా, జైనులుగా జీవించాలన్నా,
సిక్కులుగా జీవించాలన్నా కూడా వాళ్ళు మొఘలు ప్రభుత్వానికి, ఇస్లామిక్ ప్రభుత్వానికి వాళ్ళు పన్ను కట్టాల్సి వచ్చేదండి. అంటే నీ మతాన్ని నువ్వు ఆచరించుకోవాలి స్వేచ్ఛగా అంటే పన్ను కట్టాలి నువ్వు. దీనికి జిజియా పన్ను అని పేరు. సరే, ఆ పన్ను ఏమైనా సాదాసీదాగా కట్టించుకునే వాళ్ళు అనుకుంటూ ఉన్నారా? చాలామందికి తెలియవండి రహస్యాలు. ఆ పన్ను కట్టించుకోవడానికి ఒకడు ఉండేవాడు, కలెక్టర్ లాంటి వాడు ఒకడు ఉండేవాడు. వాళ్ళకి ఏదో పేరు ఉండేది, షరీఫ్ అనో ఏదో అంటారు. ఆ విధంగా పన్ను కట్టించుకునేటటువంటి ఆఫీసరు ఒకడు ఉండేవాడు. వాడి దగ్గరికి మన వాళ్ళు పన్ను కట్టడానికి వెళ్ళేవాళ్ళు. కుటుంబ యజమానులు మాత్రమే వెళ్ళి పన్ను కట్టాలి నేరుగా, అంతేకాని ఆయన తరపున ఇంకొకరెవరో వెళ్ళి పన్ను కట్టడానికి అవకాశం ఉండేది కాదు. కుటుంబ యజమాని వెళ్ళి పన్ను కట్టేవాడండి. ఆ పన్ను కట్టేటటువంటి సందర్భంలో డబ్బులు తీసుకోవాలి కదా. సహజంగా డబ్బు ఇచ్చేవాడి చేయి ఎప్పుడూ పైన ఉంటుంది, తీసుకునేవాడి చేయి కింద ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేసేవారంటే హిందువుల దగ్గర మా చేయి ఎప్పుడూ కూడా క్రింద ఉండకూడదు అని చెప్పేసి పన్ను కట్టేవాళ్లే వచ్చి చేతులు ఈ విధంగా దోసిలి పట్టినట్టు డబ్బులు పట్టుకునే వాళ్ళు నిలబడాలి. తీసుకునేవాడు, ఆ పన్ను కలెక్టర్ ఉంటాడు చూసారా, వాడు ఇలా తీసుకుంటాడు. అక్కడి నుండి మొదలవుతాయండి దౌర్భాగ్యాలు. కుటుంబ యజమానే రావాలి, ఇచ్చినవాడి చేయి క్రిందే ఉండాలి, తీసుకునేవాడి చేయి పైనే ఉండాలి. ఇంతకంటే కూడా దారుణమైనటువంటి ఒక అంశం మీకు చెబుతాను. ఇది అబద్ధం కాదు, చరిత్రలో అతి తక్కువ మంది మాత్రమే వ్రాసినటువంటి అంశం ఇది. మీరు కావలిస్తే గూగుల్లో మీరు వెతికి తెలుసుకోవచ్చు. ఈ విధంగా పన్ను కట్టడానికి వీళ్ళు వెళతారండి. వెళ్ళినప్పుడు పన్ను కట్టించుకునేటటువంటి వ్యక్తి ఏదైనా తింటూ ఉంటే హఠాత్తుగా మధ్యలో అతను ఉమ్మాలనుకుంటే కనుక ఈ పన్ను కట్టేటటువంటి కాఫీర్ ఎవడైతే ఉంటాడో, అంటే నాన్ ముస్లింలందరూ వాళ్ళకు కాఫీర్లు కాబట్టి వీళ్ళ నోట్లోనే వాళ్ళు ఉమ్మేవారు. ఇది నిజం, ఇది నిజం, ఇది కట్టుకథ కాదు, దృష్టిలో పెట్టుకోండి. ఈ విధంగా మన పూర్వీకులు, నేడు ఈ వీడియో చూస్తున్న మీరు, నేను, మనమంతా కూడా హిందువులుగా ఇంకా జీవించి ఉన్నాము అంటే మన పెద్దవాళ్ళు ఈ విధంగా పన్ను కట్టి మరీ ఇంకా హిందువులుగా కొనసాగారు కాబట్టి మనమంతా హిందువులుగా ఉన్నాం. మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు పడ్డ అవమానాలు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే కనుక నేడు ఈ విధంగా ఏమాత్రమూ చైతన్యం లేకుండా జీవించరండి. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే నిజమైనటువంటి చరిత్ర చెబుతూ సినిమా తీసేవాళ్ళు ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నారు. అందులోనూ కూడా పవన్ కళ్యాణ్ గారి వంటి చాలా పెద్ద కథానాయకుడు ఆయన, ధృవతార వంటి వాడు, ఆయన తీస్తూ ఉన్నాడు అంటే దేశమంతా మాట్లాడుతుంది, ప్రపంచానికి సత్యం ఏమిటో తెలుస్తుంది. కావున ఇలాంటి నిజాలు ప్రోత్సహించాల్సిందే. సినిమాల గురించి మాట్లాడతారేమిటండి? చిన్నప్పటి నుండి కూడా సినిమాల వల్లే చాలామంది పాడయ్యారు, సినిమాల వల్ల బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా అనేది అంత బలమైనటువంటి ప్రభావం చూపుతుంది. చాలా క్షేత్రాలు, పేర్లు చెప్పరు కానీ సినిమాల వల్లే ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రాలు ఉన్నాయి. నేటికి కూడా కోట్ల మంది ఆ క్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉన్నారు. సినిమాల వల్లే సంభవించింది. కావున సినిమాల వల్ల చాలా జరిగాయి. అదేవిధంగా నిజమైనటువంటి చరిత్ర తెలుసుకోవడము అనేది కూడా సినిమాల వల్లే జరగాలి. షాజహాను, ఔరంగజేబు, అక్బరు మొదలైనటువంటి దుర్మార్గులు చేసినటువంటి దుర్మార్గాలు తెలియాలి అని అంటే కనుక ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఆయన ఏం చెప్పారో ఇందాక అంటే కనుక అలాంటి పరిస్థితుల్లో, జిజియా పన్ను కట్టేటటువంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు వంటి ఒక వ్యక్తి ఉంటే ఎలా ఉంటుంది? జిజియా పన్ను కట్టేంత వరకు నిజం, ఆ తరువాతదంతా కూడా ఫిక్షనల్ స్టోరీ అని ఆయన చెప్పుకున్నారండి. చాలా బాగుందండి. ఇంత పెద్ద తారలు, కోట్లలో ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈ స్థాయి స్టార్లు కనుక ఈ విధంగా హిందువుల గురించి, హైందవ చరిత్ర గురించి, భారతదేశ నిజమైన చరిత్ర గురించి కనుక సినిమాలు చూస్తే ప్రస్తుత తరాలు, భావి తరాలైనా సరే నిజాలు తెలుసుకుంటాయి. ఇలాంటి సినిమాలను ప్రోత్సహిద్దాం. ఈ సినిమా గురించి కానీ, ఆ చరిత్ర గురించి కానీ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. తప్పక మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. స్వస్తి.